చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేటువంటి మాటని. You don't need Sabbath as the sign of the covenant because you are not in the Sinai covenant. But Sabbath as a principle is a good practice to follow. చిన్నప్పుడు లెక్కలు నేర్చుకున్నారా మీరు? అంకెలు నేర్చుకున్నారా? కూడికలు తీసివేతలు నేర్చుకున్నారా? నేర్చుకున్నప్పుడు యాక్చువల్ గా మీ పుస్తకాల్లో ఐస్ ఫ్రూట్ బొమ్మలు ఉండేవి గుర్తుందా? లాలీపాప్ బొమ్మలు ఉండేవి గుర్తుందా? చాక్లెట్ బొమ్మలు వేసి చూపించేవాళ్ళు. అంటే రెండు చాక్లెట్ బొమ్మలు 3 చాక్లెట్ బొమ్మలు వేసి ఉంచేవాళ్ళు. ఈజ్ ఈక్వల్ టు అనగానే 5 చాక్లెట్ బొమ్మలు వేసి ఉంచేవాళ్ళు. అంటే 2+3 = 5 అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ని నేర్పించడానికి బొమ్మల్ని ఆబ్జెక్ట్స్ ని ఉపయోగించుకొని చూపించేవాళ్ళు ఒక ప్రిన్సిపల్ ని చూపించడానికి. అవునా కదా? సో ఇప్పుడు మృదుల గారు ఏం చేశారంటే క్యాలిక్యులస్ నేర్చుకునే స్థాయికి వచ్చారు. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి వచ్చారు. డిగ్రీలో క్యాలిక్యులస్ నేర్చుకుంటున్నారు. కానీ అక్కడ కూడా 2+3 అంటే ఏంటి, ప్రిన్సిపల్లో ఐస్ ఫ్రూట్లు లేవేంటి, లాలీపాప్లు ఏంటి అని అడుగుతున్నారు. డస్ ఇట్ మేక్ సెన్స్? ప్రిన్సిపల్ ని నేర్చుకున్న తర్వాత డూ యూ స్టిల్ నీడ్ ఆబ్జెక్ట్స్? యూ డోంట్ నీడ్ ఆబ్జెక్ట్స్ స్టిల్. సో సాబత్ అనేటువంటిది దేవుని యొక్క రెస్ట్ ని సూచిస్తే, do you still need actually the object of Sabbath to talk about rest? ప్రిన్సిపల్ అనేటువంటిది రెస్ట్ అయితే, దేవునిలో మనం నిజంగా రెస్ట్ తీసుకోవటం, దేవుడే నిజమైనటువంటి రెస్ట్ అనేటువంటిది ప్రిన్సిపల్ అయితే, దాన్ని ఒక ఆబ్జెక్ట్ ద్వారా చూపిస్తే, ఒక ఐస్ ఫ్రూట్ ద్వారా చూపిస్తే, లేకపోతే దాన్ని ఒక లాలీపాప్ ద్వారా చూపిస్తే, అది చాలా టేస్ట్, డెలిషియస్. లాలీపాప్స్, యాపిల్స్ చాలా డెలిషియస్. దాని ద్వారా చూపించుకుంటూ వచ్చారు ప్రిన్సిపల్ని. బట్ డూ యూ స్టిల్ హోల్డ్ ఆన్ టు ద ఆబ్జెక్ట్స్ when you know the principle? సాక్రిఫిషియల్ సిస్టమ్ లో దేవునికి మనం దగ్గరగా రావటం అనేటువంటిది అయితే, డూ యూ స్టిల్ హోల్డ్ టు ఇట్? ఓల్డ్ టెస్టిమెంట్ లో సర్కంసిషన్ అనేటువంటిది, ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ద్వితీయోపదేశ కాండంలో మాట సర్కంసైజ్ యువర్ హార్ట్స్ అంటాడు. న్యూ టెస్టిమెంట్ కాన్సెప్ట్ కాదు అది. విన్నారా ఎప్పుడైనా ద్వితీయోపదేశ కాండంలో మోషే మాట్లాడిన మాట సర్కంసైజ్ యువర్ హార్ట్స్ అని? ఇఫ్ సర్కంసైజ్ యువర్ హార్ట్స్ అనేటువంటిది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటే, మోషే ఏమంటున్నాడంటే సర్కంసిషన్ అనేటువంటి ఆబ్జెక్ట్ ని, హృదయాన్ని కంప్లీట్ గా దేవునికి మనం సింగిల్ హార్టెడ్ గా మనం డెడికేట్ చేయాలి, కాన్సక్రేట్ చేయాలనేటువంటి ప్రిన్సిపల్ ని రెండు కలిపి మాట్లాడుతున్నాడు మోషే అక్కడ. దే ఆర్ టీచింగ్ ఎ ప్రిన్సిపల్ త్రూ అన్ ఆబ్జెక్ట్. డూ వీ స్టిల్ నీడ్ సర్కంసిషన్ నౌ? ఈ న్యూ కవెనెంట్ లో ప్రిన్సిపల్స్ యాక్చువల్ గా దే ఆర్ బ్రాట్ సో క్లోజ్ టు ద హార్ట్. దే డోంట్ నీడ్ ఆబ్జెక్ట్స్. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు ఏంటంటే, ఆది నాన్న దేర్ వోంట్ బి ఎనీ వన్ హూ విల్ యాక్చువల్లీ, అంటే న్యూ కవెనెంట్ లో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన హృదయాన్ని తీసుకొని అడుగుపెట్టినటువంటి వాళ్ళు, నూతన ఆత్మని తీసుకొని మాత్రమే అడుగు పెడతారు న్యూ కవెనెంట్ లో. సీనాయ్ కవెనెంట్ లో జస్ట్ ఆ ఫ్యామిలీలో పుట్టడం ద్వారా నువ్వు సీనాయ్ కవెనెంట్ లో ఉన్నావు. బట్ న్యూ కవెనెంట్ అట్లాంటిది కాదు. న్యూ కవెనెంట్ లో అల్టిమేట్ సాక్రిఫైస్ ద్వారా నువ్వు ఫర్ ఎవర్ తీసుకురాబడినటువంటి వ్యక్తిగా న్యూ కవెనెంట్ లో అడుగు పెడతావు. సో ప్రిన్సిపల్ అనేటువంటిది నీది అయిపోయింది. You don't need objects anymore. So circumcision is not needed anymore. Sabbath, old covenant ని నువ్వు చిహ్నంగా ఫాలో అయ్యేటువంటి సాబత్ నీకు అవసరం లేదు ఇంకా. ఎందుకంటే బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేటువంటి మాటని. యూ డోంట్ నీడ్ సాబత్ యాజ్ ద సైన్ ఆఫ్ ద కవెనెంట్ బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ద సైనై కవెనెంట్. బట్ సాబత్ యాజ్ అ ప్రిన్సిపల్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీస్ టు ఫాలో. ఐ వుడ్ సే న్యూ కవెనెంట్ లో you really take a day of non-productivity. సాబత్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి? ఐ am not depending on my own strength. నా ఉద్యోగం, నా స్ట్రెంగ్త్ మీద ఆధారపడటం కాదు, యెహోవా యొక్క స్ట్రెంగ్త్ మీద నేను ఆధారపడుతున్నాను. కాబట్టి వన్ డే ఐ విల్ సీజ్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ. నా ప్రొడక్టివిటీ నుంచి ఆపేసి నేను ఐ విల్ రెస్ట్ ఇన్ ద లార్డ్, ఐ విల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. 1 day per week ఐ విల్ డూ దట్. అండ్ దాట్ ప్రిన్సిపల్ you can still follow, but not as a legal regulation as part of the Sinai covenant. సో అదే పౌలు యాక్చువల్గా రోమిల్కి రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు, డోంట్ ట్రీట్ సాబత్ యాజ్ అ రిక్వైర్మెంట్ ఎనీమోర్ బికాజ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కవెనెంట్. న్యూ కవెనెంట్లో నువ్వు సీనాయ్ కవెనెంట్లో పార్ట్ కాదు, యు ఆర్ పార్ట్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. నవ్ ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ రిక్వైర్మెంట్ ఫర్ యూ. But it can be a good practice if you want to consecrate it for the Lord. You can use it, not just one day or any day.
నాట్ జస్ట్ సాటర్డేని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు నువ్వు. సో సాటర్డే ఈజ్ నాట్ ఎనీ డే ఆఫ్ ద వీక్ యూ కెన్ యాక్చువల్లీ డెడికేట్ అండ్ సే లార్డ్, ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ టుడే. ఐ రియలీ వాంట్ టు సీజ్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ. సో నా స్ట్రెంగ్త్ మీద నేను ఆధారపడను, నా ప్రొడక్టివిటీ నుంచి నేను పక్కనకు వస్తాను. ఐ రియలీ వాంట్ టు రెస్ట్ ఇన్ యూ టుడే. ఐ రియలీ వాంట్ టు ట్రస్ట్ ఇన్ యూ టుడే. ఐ వాంట్ టు రియలీ స్పెండ్ టైమ్ with my brothers and sisters in Christ. I want to eat with them. Nice goodies, nice food I want to eat with them. I do favorite activities on this day and I worship you today. I enjoy life today. So this is the principle of Sabbath. That you can do not just on Saturday, but you can do it on any day. In New Covenant, but you don't follow it as a legal requirement anymore. So this is where actually I would say that guys, be careful on this one. Endukante Seventh Day Adventists, they come and tell you that Sabbath you must follow on Saturday. If you don't follow Sabbath on Saturday, then you are really going against the scripture and మాట్లాడతారు. But because they don't understand Sabbathని కవెనెంట్కి చిహ్నంగా కనుక చూడకపోతే పప్పులో కాలేస్తాం. We are not actually part of the Sinai covenant. న్యూ కవెనెంట్ యాక్చువల్గా సైనై కవెనెంట్ మీద నిలబడింది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ అండ్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ దట్ సైనై కవెనెంట్లో భాగంగా దానికి చిహ్నంగా ఉన్నటువంటి సాబత్ యూ అండ్ ఐ ఆర్ నాట్ అండర్ లీగల్ రిక్వైర్మెంట్ ఫర్ దట్. బట్ ద ప్రిన్సిపల్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సైనై కవెనెంట్లో భాగంగా పేరెంట్స్ని డిజానర్ చేసేటువంటి వ్యక్తిని పెద్దల దగ్గర సమక్షానికి తీసుకురావాలి. ఇంకా రెబలియస్గా ఉంటే రాళ్లతో కొట్టి చంపాలి. డూ వి డూ దాట్? బాప్టిజం సర్వీస్ అయిపోగానే స్టోన్ హిట్టింగ్ సెరమనీ అని పెట్టాలా ఎవ్రీ సండే? పిల్లలందరూ ఎవరైతే వింటలేదో రెబలియస్ పీపుల్ అందరినీ తీసుకురండి, ఆ రోజు మనం యాక్చువల్గా పార్కింగ్ లాట్లోకి తీసుకెళ్ళి అందరినీ కార్స్ మధ్యలో పెట్టి వాళ్ళని రాళ్ళు వేసి కొట్టి పిల్లలందరినీ చంపేద్దామని చేద్దామా? నో. బట్ పేరెంట్స్ని ఆనర్ చేయటం అనేటువంటిది, ఈజ్ దట్ ప్రిన్సిపల్ స్టిల్ అప్లికబుల్ టు అస్? ఎలైజా వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మలాకీ గ్రంథాన్ని లాస్ట్లో చదివారా? హీ విల్ టర్న్ ద హార్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్ టువర్డ్స్ చిల్డ్రన్, హీ విల్ టర్న్ ద హార్ట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ టువర్డ్స్ పేరెంట్స్. అంటే ఏంటి అర్థం? న్యూ కవెనెంట్లో దిస్ బికమ్స్ న్యాచురల్ బికాస్ ఆఫ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గాడ్ గివ్స్ us a new heart, God gives us the new spirit. And as a result of it, through the ultimate sacrifice of Jesus Christ, new covenant comes with actually ultimate power. పౌలు అందుకనే ఈ న్యూ కవెనెంట్లో భాగమైనటువంటి మనకిట రెజరక్షన్ పవర్ అవైలబుల్గా ఉందట మన డిసైపుల్షిప్ కోసం. అంటే లీగల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లా ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి నీతి ఏదైతే ఉందో, ఆ నీతిని మనం ఫుల్ఫిల్ చేయటానికిట మనలో రెజరక్షన్ పవర్ ఆపరేట్ అవుతుంది అంటాడు. ఓల్డ్ కవెనెంట్లో భాగంగా ఉందా పవరు? పునరుత్థానపు శక్తి ఉందా సైనై కవెనెంట్లో? ఇట్స్ నాట్ దేర్. అందుకనే న్యూ కవెనెంట్ కమ్స్ విత్ యాక్చువల్లీ ఇట్స్ ఎ డిఫరెంట్ కవెనెంట్. ఇన్ ఎ సెన్స్ ఇట్ ఈస్ బిల్ట్ అపాన్ ద ఓల్డ్ కవెనెంట్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ రాకెట్ కవెనెంట్. It is coming with resurrection power, and Holy Spirit actually has made us his home. ఆయన యొక్క గృహంగా తయారు చేసుకున్నాడు మనల్ని. ఆయన ఆపరేట్ చేస్తున్నాడు. ఆయన యాక్చువల్గా లీడర్షిప్ తీసుకున్నాడు మన జీవితానికి. ఆయన లీడ్ చేస్తున్నాడు. ఎంతమంది అయితే ఆయన చేత నడిపించబడతారో వాళ్ళందరూ ఏమని పిలువబడతారని చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు. దే విల్ బి కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. డు యు సీ దట్ నౌ? సో అదే అధ్యాయంలో మీరు చూడలేదా? ఈయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వలన వి ఫుల్ఫిల్ ద రైచియస్నెస్ ఆఫ్ లా అంటాడు అక్కడ. డోంట్ యు సీ దట్? 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రికలో. సో అది ఎక్కడికి పోదు. నిజంగా నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులోకి ఆయన ద్వారా నడిపించబడితే, ఆయన ఏ ప్రిన్సిపల్స్ని అయితే ఆయన ధర్మశాస్త్రంలో మెన్షన్ చేశారో ఆ ప్రిన్సిపల్స్ని ఆటోమేటిక్గా నేను ఫుల్ఫిల్ చేస్తానంట పరిశుద్ధాత్మ దేవుని ఆచరించడం ద్వారా, ఆయనకు లోబడటం ద్వారా. అంటే ఆయనకు లోబడితే ఆటోమేటిక్గా ఐ యామ్ రియల్లీ ఆనరింగ్ మై ఫాదర్ అండ్ మదర్.
ఇఫ్ ఐ డోంట్ ఆనర్ మై ఫాదర్ అండ్ మదర్, ఆయన లోపల నుంచి ఆయన యొక్క లీడర్షిప్ ద్వారా నాతో మాట్లాడతాడు. హే, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? నేను తోటి విశ్వాసిని నేను అసహించుకుంటే హీ టాక్స్ టు మీ, ఆర్ యూ రియలీ fulfilling it? Why aren't you submitting to me? I'm the one with the power for you. యేసు ప్రభు యొక్క రెజరక్షన్ పవర్ని పరిశుద్ధాత్మ దేవుడి చేతిలో పెట్టుకొని రెడీగా ఉన్నట్ట మనకు అప్లై చేయడానికి. న్యూ కవెనెంట్లో భాగంగా మనం చూడాలి. సెవెంత్ డే అడ్వెంటిస్టులు చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, దే డోంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద కవెనెంట్స్. దే డోంట్ సీ సాబత్ యాజ్ అ సైన్ ఆఫ్ ద ఓల్డ్ కవెనెంట్. అందుకని సాబత్ని లీగల్ రిక్వైర్మెంట్గా మన మీద రుద్దటం ప్రయత్నిస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ డిజైరబుల్, వన్ డే ఆఫ్ ద వీక్ వీ సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ వర్క్ అండ్ దెన్ వీ రెస్ట్ ఇన్ గాడ్, వీ ప్రాక్టీస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆఫ్ సాబత్ మనం చేయటం అనేటువంటిది చాలా బ్యూటిఫుల్ థింగ్, బట్ ఇట్స్ నాట్ అ లీగల్ రిక్వైర్మెంట్. యూ డోంట్ రియలీ, ఇట్స్ నాట్ అ సైన్ ఆఫ్ ద న్యూ కవెనెంట్.